హలో ఎవ్రీవన్. రాజకీయాలు ఎందుకు విద్యావంతులు ఫెయిల్ అవుతారో మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఎవరైనా సరే ఎగ్జాంపుల్ చెప్తాను. మన లోక్సత్తా పార్టీ కానీ, తర్వాత ప్రజారాజ్యం కానీ, తర్వాత ఆ మధ్యలో ఎవరైతే బాగా చదువుకున్న వాళ్ళు సమాజం కోసం నిస్వార్థంగా పార్టీకి పెట్టి పనిచేద్దామని వచ్చిన మన సమాజంలో మార్పు తేనికి వచ్చి వాళ్ళు ఎందుకు ఘోరంగా విఫలమయ్యారో మీకు అర్థమవుతుందా? దానికి ఒక రీజన్ చెప్తున్నాను. ఏంటంటే వాళ్ళ థాట్స్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, వాళ్ళు చదివిన విధానం కానీ, వాళ్ళు నేర్చుకున్న విద్యా విధానం కానీ, ఇప్పుడు వాళ్ళకు చాలా ట్రెమెండస్ నాలెడ్జ్ ఉంటుంది రాజ్యం పైన, రాజ్యాంగం పైన, పరిస్థితుల పైన. కానీ వాళ్ళు దాన్ని ఎక్కడ వాడాలో తెలియక కన్ఫ్యూజ్ అయి ఓడిపోయారేమని అనుకుంటారు. ఇప్పుడు ఎందుకంటే స్లమ్ ఏరియాకి వెళ్ళి రాజ్యాంగం గురించి మాట్లాడితే వానికి ఏం అర్థమవుతుంది? వానికి తినడానికి తిండి కావాలి, రాత్రికి కోటర్ కావాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీకు రాజ్యాంగం ఆర్టికల్ ఇవి నీ హక్కులు అని చెప్తే వాడికి ఏం అర్థమవుతుంది? అట్లా ఒక రకంగా రాజకీయ ఉన్నత చదువులు చదివి రాజకీయ పార్టీలు పెట్టి ఫెయిల్ కానికి ఒక రీజన్ అది అనుకుంటాం. కానీ ఏది ఒప్పుకున్నా, ఎవరు ఒప్పుకోకపోయినా మాత్రం రాజకీయం ఎలా వేయాలో, ఎవరికి ఎలా ఎక్కాలో మైండ్ అని చెప్పి మాత్రం కేసీఆర్ని కొట్టిన వాళ్ళు లేరప్ప. ఆయన చదువుకున్న దగ్గరికి పోయి వాళ్ళకు అర్థమయ్యేటట్టు, స్లమ్ ఏరియాకి వచ్చి వాళ్ళకు అర్థమైతే చెప్తారు. అందుకే కేసీఆర్ గారు రిప్లేస్ చేసేవారు, బీట్ చేసేవారు. రాజకీయ ప్రసంగాలలో మాత్రం ఎవరు లేరు. ఇది ఎంతమందికి నచ్చుతుందో తెలియదు. నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు నాతోటి నిజంగా ఇది కరెక్ట్ అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.